హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎలాంటి సాసులు కానీ ఏమీ పౌడర్స్ అవసరం లేదండి. గరం మసాలా ఏమీ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామండి. ముందుగా అయితే ప్యాన్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ దాకా గీ వేసుకొని ఒక ఆనియన్ని బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్ని బార్గా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు అలా సాట్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు దాకా క్యాషూ నట్స్ కూడా వేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 కప్పు దాకా క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. క్యాబేజ్ క్యారెట్ బాగా కుక్ అవ్వాలన్నమాట. సో ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసి మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఆపుతూ మూత వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడనే వెజిటేబుల్స్ అనేది ఫాస్ట్గా కుక్ అయ్యిద్ది. తర్వాత 3 రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 3 దాకా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్ వేసిన వెంటనే ఫ్రై చేయకూడదు. 1 నిమిషం అలా ఉంచేసి అప్పుడు ఎగ్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 2 కప్స్ దాకా బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక మనం ఫస్ట్ సాల్ట్ వేసాము. ఇప్పుడు రైస్కి కూడా పట్టాలి కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అవసరమైతే కొద్దిగా అజినోమోటో కూడా వేసుకోండి. ఇన్ కేస్ మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అజినోమోటో వేసేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.